కులగణన ఎందుకు చేశారు? ఆ లెక్కలతో ఏం చేస్తారు? ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఏంటి? కులగణనపై పెద్దల సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య జరిగిన ఆసక్తికర చర్చను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కులగణన రిపోర్ట్ను శాసన మండలిలో చదివి వినిపిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ డేటాతో ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఆమె. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా? విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారా అని ప్రశ్నించారు. గత లెక్కలతో పోల్చితే ప్రస్తుతం తెలంగాణలో 4,18,00,000 జనాభా ఉండాలని అన్నారు కవిత. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో కేవలం ఓసీల జనాభా పెరిగి మిగతా కులాల సంఖ్య ఎందుకు తగ్గిందని నిలదీశారు. ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. సర్వేకు కొందరు దూరంగా ఉన్నారని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి వారి పరిస్థితి ఏంటన్నారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారా అని ప్రశ్నించారు. ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ చేసినా కూడా చాలా మంది ఇంతవరకు మా ఇంటికే రాలేదు, మా ఇంటికే చేరలేదని చెప్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. అందులో వారు చెప్పినారు కొన్ని హౌస్ హోల్డ్స్ వారు డేటా ఇవ్వలేదు అని చెప్పి. మరి అట్లా ఇవ్వనటువంటి వారి కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీరు మళ్ళీ వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని అడుగుతారా? గతంలోనూ జనాభా లెక్కలు ఉన్నాయన్నారు భట్టి విక్రమార్క. కానీ తాము అన్ని కులాల లెక్కలు తీశామన్నారు. సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామన్నారు డిప్యూటీ సీఎం. ఆ 2011 సెన్సస్లో జనాభా లెక్కలు ఇస్తారు, సరే ఎస్సీ ఎస్టీ లెక్కలు కూడా ఇస్తారు. మిగతా వాళ్ళే మాత్రం దాంట్లో లేవు. అది మొట్టమొదటిసారి ఇక్కడ జరిగిందని చెప్పారు. అట్లాగే మిగిలిపోయినటువంటి వాళ్ళు కొద్దిమంది చేసుకోవడానికి ముందుకు రానటువంటి వాళ్ళు, లేకపోతే ఇల్లు తాళాలు వేసుకున్నటువంటి వాళ్ళకి సంఖ్య కూడా నేను చెప్పాను. వాళ్ళు పదే ప్రయత్నం చేసినా కొద్దిమంది ఆసక్తి చూపించలేదు, మాకు అవసరం లేదన్నారు. సరే ఇప్పటికి కూడా వాళ్ళు మేము ఆసక్తి చూపించుకుంటాం చేసుకుంటామంటే డెఫినెట్గా వాళ్ళు దే కెన్ కమ్ అండ్ దే కెన్ గివ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు న్యాయం చేసేందుకు కులగణన సర్వే ఉపయోగపడుతుందన్నారు భట్టి విక్రమార్క. ఈ లెక్కల ఆధారంగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు ఆయన. భవిష్యత్తులో ఈ రాష్ట్ర వనరుల్ని, సంపదని ఈ సంఖ్యకు అనుగుణంగా కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసి వారి అభివృద్ధి కోసం చేయటం కోసమే దీన్ని మొదలుపెట్టింది. ఇది రాజకీయ, ఆర్థిక, లేకపోతే ఉద్యోగ, ఇతర అవకాశాల్లో కూడా ఎక్కడెక్కడైతే వెనకబడి ఉన్నారో ఈ సంఖ్యను బట్టి వారిని ప్రోత్సహించడం కోసం ఈ స్టాటిస్టిక్స్ని సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. కులగణన సర్వే నివేదికను చదివి మమా అనిపించడం సరికాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి. కులగణనపై మండలిలో దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు ఆయన.